సో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అక్కడ చల్లని చెత్త ఇక్కడ బంగారం అయిపోతుందా, ఇక్కడ బంగారం అక్కడ చెత్త అయిపోతుందా, దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు నేను ఏదైతే గోపాలపురం వచ్చానో అండి, కొవ్వూరు నుండి, నేను ఒక్కదాన్నే రాలేదు, రాష్ట్రం మొత్తం మీద చాలామంది మన పార్టీలో ఇటు నుండి అటు నుండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లానే వేరే పార్టీల్లో ఈ వేళ కాదు, ఈ టర్మ్ కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలో వ్యక్తుల్ని ఇటు నుండి ఆ నియోజకవర్గం నుండి ఈ నియోజకవర్గానికి కొన్ని జిల్లాలు కూడా మార్చి నా దగ్గరికి నేను కొవ్వూరులో పోటీ చేసినప్పుడు 2019లో పాయకరావుపేట నుండి అనిత గారిని తెచ్చారు. కొవ్వూరులో ఉన్న జవహర్ గారిని తీసుకెళ్ళి తిరువూరులో పెట్టారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా చాలా చేశారు. ఇప్పుడు మరి వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది కదండి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు పార్టీ అన్న తర్వాత పార్టీలో మా అధినేత, మా నాయకుడు అక్కడ తనకి ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆయన నిర్ణయాలు ఆయనకు ఉంటాయండి. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయానికేమో అది చెత్త ఇది అని అంటారు. వాళ్ళు చేసే నిర్ణయాలను ఏమన్నాలండి? మరి మీరు ఇంకా సోబర్గా చెప్తున్నారు. ఒకటి కాదు, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం దేవినేని ఉమాని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇవన్నీ తీసుకెళ్తున్నారు. కానీ అవన్నీ ఆయనకి పట్టవు. ఆయన దుష్ప్రచారం ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేస్తారు కాబట్టి అదొకటి. ఇంకో విషయం వచ్చేసి 100 మీటర్లకి ఒక ర్యాంపు తవ్వేశారు. సో ఇసుకలో విపరీతమైన అవినీతి అక్రమాలు అనేది ఒక మహిళా మంత్రి మీదగా ఉన్న మీ మీద సో విచ్చలవిడిగా సో పచ్చపత్రికల్లో రాసిన అంశం కూడా మీకు తెలిసిందే. దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను ఇప్పటికీ చెప్తానండి, ఈ రోజున కూడా వెళ్ళి 100 మీటర్లకి తవ్వేశారో 1000 మీటర్లకి తవ్వేశారో ఇప్పుడు అది ఎవరు తవ్వుకున్నారు, ఎవరు చేశారు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా జేపీ ఒక కన్స్ట్రక్షన్ ఒక కంపెనీ ఆధ్వర్యంలోనే శాండ్ నడిచింది తప్ప ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కానీ లేదా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే నాయకులు కానీ చేసుకున్నది ఏదీ లేదు. అంతకుముందు ఏపీఎండిసి ద్వారా నడిచింది. అక్కడ తవ్వేసుకోవడానికి దోచేసుకోవడానికి ఎంత ఆస్కారం ఉంది. ఈ ప్రభుత్వంతో గత ప్రభుత్వంలో వాళ్ళ మనుషులు దోచుకున్నది ఎంత ఉంది ఒకసారి బేరేజ్ వేసుకోమానండి. ఎవరు ఎక్కువ తవ్వేసుకున్నారో ఎవరు దోచేసుకున్నారో లెక్కలు తేల్చేయమానండి. దాన్ని బట్టి మాట్లాడదాం.